కవితక్క మొన్నటి దాకా పాపం తిహార్ జైల్లో ఒక 5 నెలలు 6 నెలలు జైలు జీవితం గడిపిన అక్క ప్రజల పక్షాన ప్రజల కోసం కొట్లాడడానికి జనాన్ని జాగృతి చేయడం కోసం జాగృతి వేదిక ద్వారా మళ్ళీ హక్కుల కోసం కొట్లాడుతున్న వచ్చిన అక్క తెలంగాణ బతుకమ్మ అని అప్పట్లో అందరూ కొనియాడిలో. చూద్దాం మరి అక్క ఏం మాట్లాడుతుందో. రాష్ట్రంలో 10 రోజులకు విద్యార్థి మృతి, ఇది కొంత వాస్తవమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 42 మంది పిల్లల మరణం. విషతుల్య ఆహారంతో పసిబిడ్డల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా. బాధిత కుటుంబాలకు రూపాయలు 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్. ఇక్కడ కవిత గారు ఏం మాట్లాడుతున్నారంటే, నిజంగా ఈ గిరిజన పాఠశాలలో గురుకులాలలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చాలామంది పిల్లలు అస్వస్థకు గురవుతున్నారు. ఇప్పటి వరకు 42 మంది పిల్లలు. మరి ఇది చిన్న విషయం కాదు. ఒక మంచి అస్త్రాన్ని తీసుకొని పోరాటం చేస్తుంది కవితక్క. ఈ విషయంలో పాపం ఆమె లిక్కర్ కేసులో ఇరుక్కొని జైలు జీవితం గడిపొచ్చినా కూడా ఒక నాయకురాలుగా ఆమెకు తెలంగాణలో మంచి గుర్తింపే ఉంది. బతుకమ్మ అంటే ముందు కవితకే గుర్తొచ్చేది. సో ఈమె ఇప్పుడు ఈ గిరిజన బాలికలు ఏదైతే గురుకులాల్లో చదువుకొని పిల్లలు అస్వస్థకు గురవుతున్నారో వాళ్ళ మరణాలపైన ఒక అస్త్రాన్ని ఎక్కుపెట్టి మాట్లాడుతుంది. ఈ విషయాన్ని మనం సపోర్ట్ చేయవలసింది. ఎందుకనంటే మనం వ్యంగ్యంగా మాట్లాడడం లేదు. నిజంగా ఈమె ప్రజల కష్టాలను చూసింది కాబట్టి జైలు జీవితం గడిపొచ్చింది కాబట్టి. సరే లిక్కర్ దందాలు అది నిజమా అబద్ధం అనేది ఇంకా సాక్ష్యాలు ఏమో ఆరోపించబలే. కేవలం ఆరోపణలతోటి ఆమె జైలు జీవితం గడిపింది. నిజంగా సాక్ష్యాధారాలు ఉంటే ఖైదేది, కానీ ఎలాంటి సాక్ష్యాధారాలు అయితే లేవు. సో వాళ్ళ కోసం కొట్లాడుతుంది, పిల్లల కోసం కొట్లాడుతుంది కాబట్టి కొట్లాడే ఎవరికైనా మనం సపోర్ట్ చేయాల్సిందే. ఇక్కడ కల్వకుంట్ల కవితక్క చేసే డిమాండ్లు ఏందనంటే, రాష్ట్రంలో 10 రోజులకు ఒకరు చనిపోతున్నారు కాబట్టి అట్లాంటి మరణాలు జరగకుండా చూడమంటుంది. మరి ప్రభుత్వం స్పందించి వాటికి అడ్డుకట్ట వేయాలి, పిల్లల మరణాలు జరగకుండా.